మొదటి నుంచి బాలయ్యకు ఓ అలవాటుంది. మనసుకు ఏది తోస్తే అది మొహం మీద చెప్పేస్తారు. ఎదుటివారు మెచ్చుకోలు కోసమో లేదా జాగ్రత్తగా మాట్లాడాలనో ప్రయత్నించరు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చాలామందికి నచ్చుతుంది. అదే సమయంలో కొన్నిసార్లు వివాదాలకు దారితీస్తుంది. అయినా బాలయ్య డోంట్ కేర్ అన్నట్లు ఉంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇపా అవార్డ్స్ ఫంక్షన్లో మీడియాతో మాట్లాడిన ఆయన మాటలు జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించే అని, ఇండైరెక్ట్ కౌంటర్ అని ప్రచారం జరుగుతున్న వేళ అసలు బాలయ్య ఏమన్నారో చూద్దాం. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అబుదాబిలో అట్టహాసంగా జరిగింది. నందమూరి బాలకృష్ణకు ఐఫా 2024 వేడుకల్లో అరుదైన పురస్కారం దక్కింది. ఈ కార్యక్రమంలో గోల్డెన్ లెగసీ అవార్డును అందుకున్నారు బాలయ్య. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు ఇచ్చే ముందు బాలకృష్ణ పాదాలకు కరణ్ నమస్కరించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ సైతం హాజరయ్యారు. ఇక ఇదే కార్యక్రమంలో చిరంజీవికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు వచ్చింది. చిరంజీవిని సహచర హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ క్రమంలో నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎన్టీ గురించి తన తండ్రి బాలకృష్ణ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మీ వారసుడు సినిమా ఎప్పుడు మొదలు కానుంది అంటూ యాంకర్ అడగ్గా దానికి మోక్షజ్ఞ మొదటి సినిమాని డిసెంబర్లో లాంచ్ చేస్తున్నామంటూ బాలయ్య రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అవార్డు వేడుక సందర్భంగానే రెడ్ కార్పెట్పై మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ గోల్డెన్ లెగసీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మరో 25 సంవత్సరాల పాటు హీరోగానే సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మోక్షజ్ఞకు సైతం పోటీగా నేను సినిమాలు చేస్తాను అన్నట్లుగా బాలయ్య పేర్కొన్నారు. అలాగే నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ, మరి బాలకృష్ణ వారసులు ఎవరంటే ఏం చెప్తారు అంటూ మీడియా ప్రశ్నించిన సమయంలో ఆయన నుంచి వచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంకెవరు, నా కొడుకు, నా మనవడు మాత్రమే నందమూరి వారసులు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ జూనియర్ను బాలయ్య నందమూరి ఫ్యామిలీ వారసుడు కాదు అన్నట్లుగా ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే నందమూరి ఫ్యామిలీలో గ్యాప్ను ఈ సమయంలో కొందరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటన వచ్చిన సమయంలో స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తమ్ముడికి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. కాబట్టి నందమూరి ఫ్యామిలీ మధ్య మీడియాలో జరుగుతున్నట్లుగా ఎలాంటి విభేదాలు లేవు అనేది నందమూరి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏదేమైనా బాలయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.